సీత ఫోన్ కలవట్లేదేంటి? ఒకవేళ వాళ్ళ ఊరికి గాని వెళ్ళుంటుందా? శివకృష్ణ అన్నయ్యకి ఫోన్ చేసి అడిగితే ఏమండి, చలపతి గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి చలపతి. అన్నయ్య, సీత అక్కడికొచ్చిందా? సీత ఎక్కడికి ఎందుకు వస్తుంది? సీత ఆ ఇంట్లోనే ఉంటుంది కదండి. ఏం జరిగింది చలపతి గారు? ఇక్కడ చాలా పెద్ద గొడవయింది. మా ఇంట్లో మా పిన్నిని చంపాలనుకున్న శత్రువులు ఎవరు? నీ భార్య సీత. సీతని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నాను. అదే అన్నయ్య గారు జరిగింది. ఏంటి, రామ్ సీతని ఇంట్లోంచి పంపించేశాడా? అవునన్నయ్య, నేను ఆపలేకపోయాను. రామ్ అలా ఎలా పంపిస్తాడు? సీత మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇక్కడ అందరూ కలిసి రామ్ మనసు విరిచేశారు. తప్పనిసరి రాము ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. సీత కూడా ఎక్కువ గొడవ చేయకుండా కాలమే సమాధానం చెబుతుందని కామ్గా వెళ్ళిపోయిందన్నయ్య. తనకు ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు. మీ దగ్గరకు వచ్చిందేమోనని మీకు ఫోన్ చేశాను. సీత ఇక్కడికి రాలేదు చలపతి. అయితే ఎక్కడికి వెళ్ళుంటుంది అన్నయ్య గారు? సీతకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరే. సీత వస్తే ఇక్కడికే రావాలి, వేరే ఎక్కడికి వెళ్ళదండి. సీత ఎవరేమన్నా పట్టించుకోదు, కానీ రాము ఏదైనా అంటే మాత్రం బాధపడుతుంది. ఆ బాధలో సీత ఏమైనా చేసుకుంటుందని భయంగా ఉంది. సీత మరీ అంత పిరిగిది కాదు చలపతి. సమస్య వస్తే ఎదుర్కొంటుంది కానీ చావుని పరిష్కారంగా మార్చుకోదు. మేము సీతకి ఫోన్ ట్రై చేస్తాం. రాత్రిలోపు తను ఇక్కడికి రాకపోతే మేమే అక్కడికి వస్తాం. సరే అన్నయ్య గారు, సీతకు నేను కూడా ఫోన్ ట్రై చేస్తాను. ఉంటాను. ఇలా జరిగిందేంటండి? మన సీత ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మ సీత, ఏం సీత ఇలా జరిగింది? రామ్ నిన్ను పంపించడం ఏంటి? నువ్వు మహాలక్ష్మిని చంపించే ప్రయత్నం చేయడం ఏంటి? అప్పుడే మీకెలా తెలిసిందమ్మా? చలపతి నిన్న ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పాడమ్మా. నీకే ఎందుకు సీత ఇలా జరుగుతోంది? అప్పుడు సుమతిని చంపావు అన్నారు, ఇప్పుడు మహాలక్ష్మిని చంపే ప్రయత్నం చేశావు అంటున్నారు. ఇదంతా ఆ మహాలక్ష్మి అత్తయ్య చేస్తున్న కుట్రమ్మా. నన్ను రామమ్మని విడదీయాలనుకుంటుంది. రామమ్మకి లేనిపోనివన్నీ చెప్పి ఇలా చేసింది. ఆవిడ చెప్తే మాత్రం రామ్ ఎలా నమ్మాడు సీత? నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేక కాదు నాన్న. మామ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. అందుకే నేను కూడా ఎక్కువ మాట్లాడకుండా వచ్చేశాను. నువ్వక్కడే ఉండి మాకు ఫోన్ చేసుంటే మేం వచ్చేవాళ్ళం కదమ్మా. వాళ్ళతో మాట్లాడి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు మాత్రం ఏమైంది? నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తాను. ఆగండి నాన్న. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళతో గొడవ పడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రామ్మామ కూడా నేను నేరం చేశానని నమ్ముతున్నాడు. మహాలక్ష్మి చెప్పిందే నిజమని రామంత గుడ్డిగా ఎలా నమ్ముతాడు సీత? చెప్పాను కదమ్మా, రామ్మామ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడని. అందుకే నన్ను పంపించేశాడు. మహాలక్ష్మి చెప్పింది అబద్ధమని మనం నిరూపించాలి కదా సీత? నిరూపించాలి నాన్న, కానీ ఆధారాలు లేవు. నాకు కాస్త టైం కావాలి. అప్పటి వరకు ఆగండి. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. ఎప్పుడు భర్తతో కలిసొచ్చేది, ఈసారి ఒంటరిగా వచ్చిందంట. మీ అల్లుడితో గొడవ పడి
వచ్చిందంట కదా. ఊర్లో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీ అల్లుడు సీతను వదిలేశాడంట కదా. రేపో మాపో విడాకులు కూడా తీసుకుంటాడు. ఎంతైనా సీత పెంకిది, మొండిగటం, అస్సలు మాటనదు. అందుకే మొగుడు వదిలేసుంటాడు. మీరు పోలీస్ అయ్యుండి కూడా మీ ఇద్దరు ఆడపిల్లల్ని సరిగ్గా పెంచలేదు. అప్పట్లో మధుమిత అలా చేసింది, ఇప్పుడు సీత ఇలా చేసింది. మా వదిన్నే కొడతావా? తనెవరనుకుంటున్నావు సీత? ఏ నిన్ను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా? సీత, ఇందుకే నీ మొగుడు నిన్ను వదిలేశాడు. పెద్ద చిన్న లేకుండా మా మీదే చేయి చేసుకుంటావా? ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. మా నాన్న పెంపకం గురించి మీకేం తెలిసిన వాగుతున్నారు? నా భర్త గురించి, నా కాపురం గురించి మీకేం తెలుసు? మాకు గొడవలు అయ్యాయనేది మీరు చూసారా? అయినా ఏ ఇంట్లో గొడవలు జరగవు? ఏ మీ ఇంట్లో గొడవలు జరగవా? ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన భార్య భర్తలు విడిపోతారా? నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా గొడవల గురించి మీకేం తెలుసు? ముందు మీ కాపురాలు, మీ పిల్లల కాపురాలు చూసుకోండి. వెళ్ళండి. ఏదో ఒక ఊరోళ్ళం కదా అని మంచి చెడు మాట్లాడాం. దానికి ఇన్ని మాట్లాడాలా? మమ్మల్ని కొట్టాలా? మీతో మాట్లాడడం మాదే తప్పు. పదవే. వీధిలో వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి నాన్న. అన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు.